అదే అన్నమాచార్యుల వారైతే ఆ కొండల్ని చూడగానే అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అని శేషుడిగా దర్శనం చేశారు. అన్నమాచార్యుల వారి సంకీర్తన వినపడితే అమ్మవారు పొంగిపోతారు, అయ్యవారు పొంగిపోతారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి. అసలు నిద్రపోవడం అలవాటు లేనటువంటి వెంకటేశ్వర స్వామి వారు అన్నమాచార్యుల వారు తన 2 భార్యలతో ఉయ్యాలలో స్వామివారిని పడుకోబెట్టి అటువైపు భార్యలు ఇటువైపు ఆయన కూర్చుని జోవచ్యుతానంద జోజో ముకుంద అని ఆ కీర్తన పాడుతూ ఉయ్యాల ఊపితే కనురెప్ప వెయ్యడం అలవాటు లేని స్వామి నిద్రపోయేవట. ఆయన ఆధ్యాత్మ సంకీర్తనలు పాడితే పద్మావతీదేవి వెళ్ళి అడిగింది అన్నమాచార్యుల వారిని, అన్నమయ్య ఏమిటయ్యా ఈ సంకీర్తనలు, నువ్వు చెప్పిన ఆధ్యాత్మ సంకీర్తనలు విని వెంకటేశ్వర స్వామి వారికి వైరాగ్యం వస్తోంది, నా వైపు శృంగారంగా చూడడం మానేశాడయ్యా, 2 శృంగార సంకీర్తనలు చెప్పవయ్యా అంది తల్లి. అంటే అప్పుడు పలుకుతే నెల తల్లి పవళించెను కలికితనమున పతిని కలసినది కానా అని సంకీర్తనం చేశారు. ఎంత దర్శనం చేశారో తెలుసా అండి అన్నమాచార్యులు వారు. భక్తి అంటే అది భక్తి.